హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ఫస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, రెగ్యులర్గా గ్రీన్ కలర్ కాకరకాయల కారం చూసుంటారు, కానీ ఈరోజు వైట్ కలర్ కాకరకాయల కారం చేస్తాను. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేవి చూడండి. ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. కారం, ఉప్పు, పోపు దినుసులు, ఎండు కొబ్బరి, ఆనియన్, జీలకర్ర అండ్ ఒక పెద్ద సైజు వెల్లుల్లి అనమాట. కాకరకాయలు నీట్గా క్లీన్ చేసుకొని సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి. అవి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని కొంచెం పసుపు, ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఎందుకంటే కాకరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది, ముక్క మెత్తబడుతుంది అండ్ అంత చేదనిపించదు అనమాట. సో అలా కొంచెం పక్కన పెట్టిన తర్వాత మిక్సీ జార్లోకి జీలకర్ర, ఉప్పు, కారం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ ఇందాక పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు చూసారా, వాటర్ ఎలా వస్తున్నాయో పిండితే. ఇలా వాటర్ అంతా పిండేసిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ముక్కలన్నీ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ట్రై చేయండి ఒకసారి. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా డెఫినెట్గా తింటారనమాట, అంత బాగుంటుంది టేస్ట్. మరీ ఎక్కువగా ఏం చేయకండి, ముక్క గట్టిగా కరకరలాడుతూ ఉంటుంది. కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వస్తే చాలు. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్స్, పోపు దినుసులు యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లోనే కావాలంటే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. నేనైతే వేయలేదు. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఇందాక గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ముందే ముక్కలు యాడ్ చేయొద్దు, కారం యాడ్ చేసిన తర్వాతే ముక్కలు యాడ్ చేయండి. అండ్ తర్వాత కాకరకాయలు ఇందాక ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకోండి. మొత్తం ఒకసారి కలిపేయండి. చూసారా ఎంత బాగుందో టేస్ట్ కూడా బాగుంది, చూడటానికి కాదు, సారీ. అండ్ వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కాకరకాయలు కారం వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుందండి, చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్